నిన్న ఏదైతే మోహన్ బాబు జర్నలిస్టులపై దాడి చేసిండో దాన్ని ఖచ్చితంగా ఖండిస్తున్నాము. ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాలని కోరుకుంటున్నాము. వెంటనే మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కి తరలించాలని రాచకొండ కమిషనర్కి మెమరాండం కూడా ఇవ్వడం జరిగింది. దీన్ని ఖచ్చితంగా అందరం ఖండించాలి. రాజకీయ నాయకులు కానీ, ప్రభుత్వ ప్రతినిధులు కానీ, సినిమా ఆర్టిస్టులు కానీ అందరూ దీన్ని ఖండించాల్సిందే. ఎందుకంటే ఒక న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుపై ఇటువంటి దాడిని అతి తీవ్రమైన హేయమైన చర్యగా మేము అభివర్ణిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా ఖండించాలని ప్రతి ఒక్కరిని డిమాండ్ చేస్తున్నాము. దీనికి మల్కాజ్గిరి ప్రెస్ క్లబ్ తరఫున మల్కాజ్గిరి జర్నలిస్టులుగా మేమందరం దీన్ని ఖండిస్తున్నాము. దీంట్లో జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలని మేము కోరుకుంటున్నాం. కెమెరామెన్లు కానీ వాళ్ళు దాడి చేశారో మోహన్ బాబు పైన, తర్వాత అక్కడ ఉన్న బౌన్సర్ల పైన, అందరిపైన కూడా చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఇంత సంఘటన జరిగిన తర్వాత నోటీస్ ఇవ్వడంతో పాటు వెపన్స్ అన్నింటినీ సీజ్ చేస్తూ ఎక్కడైతే వెపన్స్ జారీ చేశారో ఫిలింనగర్ పోలీస్ స్టేషన్కి కూడా సారు యొక్క నోటీసులు పంపించి వాటిని వెపన్స్ జారీ చేసే ప్రక్రియ ప్రారంభించాం ఆల్రెడీ. అదేవిధంగా బౌన్సర్లను కూడా లిఫ్ట్ చేయడానికి మా కార్యాచరణ ఆల్రెడీ రంగంలోకి సిద్ధమైంది. ఎవరెవరు బౌన్సర్లు ఏం చేశారనేది, జర్నలిస్టుల మీద ఎలా దాడి జరిగింది అన్నింటిని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇంకా కూడా విచారణ జరుపుతూ ఎలాంటి చర్యలు తీసుకోవాలో ముందు అవన్నీ తీసుకుంటామన్నారు. ఒకవేళ చర్యలు తీసుకోని పక్షంలో మన జర్నలిస్టులకు సరైన న్యాయం జరిగిన పక్షంలో మా టీయూడబ్ల్యూ ఐజీయూ తరఫున మా నాయకులను సంప్రదించి తదుపరి కార్యాచరణ కూడా మనం ప్రకటించి ముందుకు వెళ్ళాలనేటువంటి. మోహన్ బాబు గారు హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో లేట్ అవుతుంది కాబట్టి ఎంబడే విచారణకు ఇప్పుడైతే ఒకరు వచ్చారు, వాళ్ళ చిన్న అబ్బాయి మనోజ్ గారు వచ్చారు. మిగతా వాళ్ళు ఎలా వస్తారనేది మేము ఆల్రెడీ వాళ్ళతో సంప్రదింపులు చేస్తున్నాం. హాస్పిటల్లో ఉన్నాడు కాబట్టి మేము తర్వాత ఏం చేశామనేది చెప్తామని చెప్పారు. ఒక జర్నలిస్టే కాదు, కెమెరామెన్లకు కూడా చాలా మందికి దెబ్బలు తాకాయని చెప్పారు. సో వాళ్ళందరి పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఎవరెవరైనా మీరు ఏ విధమైన కంప్లైంట్ ఇస్తారో ఆ కంప్లైంట్ ప్రకారం తప్పకుండా యాక్షన్ ఉంటుంది అన్నారు. మీ కంప్లైంట్ ఎవరైతే ఇచ్చారో ఆ ప్రకారంగా తప్పకుండా చర్యలు తీసుకుంటామన్నారు. మన దాంట్లో మన జర్నలిస్ట్లో ఎవరికి కంప్లైంట్ అంటే ఏ విధమైన నష్టం జరిగినా ఆ కంప్లైంట్ ఇవ్వండి, దాని ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కెమెరామెన్ ఆయనకి ఆల్రెడీ దెబ్బలు తాకినాయి. సో ఆయన కంప్లైంట్ ఇచ్చారా? అదే మేడం, ఆయన రంజిత్ కంప్లైంట్ అందిందని చెప్పిండు. మిగతా కంప్లైంట్ ఏమంది అనేది తెలియదు. తప్పకుండా కంప్లైంట్ వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటానని అంతే. థ్యాంక్ యూ. మోహన్ బాబు మీడియాపై దాడి చేయడం అంటే అది సమాజం పైన దాడి చేయడమే అవుతుంది. ముఖ్యంగా ఏంటంటే మోహన్ బాబు వ్యవహారం అనేటువంటిది కుటుంబానికే పరిమితం కాలేదు. ఇవాళ మోహన్ బాబు వ్యవహారం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ ఉంది. ఇవాళ బయటికి వాళ్ళ కుటుంబ వ్యవహారాలు బయటపడినాయి. ఆ విషయాలను తెలుసుకోవడానికే ఇలా విలేకరులు విషయం తెలుసుకోవడానికి పోయినటువంటి వారిపైన ఇలా మోహన్ బాబు అసహనానికి గురయ్యి ఇలా రిపోర్టర్ల పైన దాడి చేసిండు. ఆ దాడి ఎంతవరకు సరైనటువంటిది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇవాళ ఆయన ఒక ఎంపిక వ్యవహరించినటువంటి వ్యక్తి సహనంతో ఉండాల్సినటువంటి బాధ్యత ఆయన పైన ఉన్నది. ఆ సహనాన్ని కోల్పోయి మీడియా లోగోలను గుంజుకొని ఆ లోగోలతో దాడి చేసి గాయపరిచినటువంటి పరిస్థితి ఆయన పైన. ఇవాళ రాచకొండ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏదో కాలయాపన చేయాలన్నటువంటి పరిస్థితిని వాళ్ళు కల్పిస్తూ ఉన్నారు. తక్షణమే వాళ్ళను ఆ మోహన్ బాబును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించాలన్నటువంటి డిమాండ్ చేస్తా ఉన్నాం. దానితో పాటు ఏంటంటే గాయపడ్డటువంటి జర్నలిస్టులకు ప్రభుత్వం మంచి ట్రీట్మెంట్ అందించి వారికి తగిన వైద్య సౌకర్యాలు అందించాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా ప్రభుత్వం దిగి వచ్చి జర్నలిస్టులకు న్యాయం చేసేలాగా ఒక కఠినమైన జీవో తీసుకురావాలని మేము ఈ సందర్భంగా జర్నలిస్టుల ఐక్యత సభ్యుల మల్కాజ్గిరి నుంచి డిమాండ్ చేస్తున్నాం. డౌన్ డౌన్ మోహన్ బాబు, డౌన్ 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 డౌన్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత.